విజయవాడలో ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంక కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంటారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, గత కొంతకాలంగా మరి ఏదైతే ఉందో కృష్ణలంక వాసుల వరద ముంపుకు గురే అంశాన్ని మరి పూర్తిగా శాశ్వత పరిష్కారం కోరుతూ ఇటీవల కాలంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిపాలన కాలంలోనే మరి రిటర్నింగ్ వాల్ దాదాపు ఒక 5 కిలోమీటర్ల మేర రిటర్నింగ్ వాల్ అయితే నిర్మించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ రోజు ప్రారంభోత్సవానికి చేయడానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొంత సేపట్లోనే రానున్నారు. అంతేకాకుండా ఇది ఏదైతే ఉందో జగనన్న కాలనీకి సంబంధించినటువంటి పట్టాలను కూడా శాశ్వత సంబంధించినటువంటి పట్టాలను ఈ రోజు లబ్ధిదారులకు అందించే కార్యక్రమం నిమిత్తం ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమాలు మరి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ముందుగా ఏదైతే ఉందో కృష్ణలంక కరకట్ట వద్దకు చేరుకొని ఈ రిటైనింగ్ వాల్ కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి మరి రిటైనింగ్ వాల్ ఓపెన్ చేస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం ఏదైతే ఉందో మరి కృష్ణలంకని రాష్ట్ర తోటకు సంబంధించినటువంటి వాసులు ముంపు గురే ప్రాంత కాలంగా వరదలకు సంబంధించిన సమయంలో కానీ లేకపోతే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఉందో సుదీర్ఘకాలం ఈ కృష్ణలంక వాసుల వరద ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడూ పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువైపు చూడలేదని కూడా చెప్తూ ఉన్నారు అక్కడ స్థానిక ప్రజలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం వాళ్ళైతే శాశ్వత నిర్మించారని కూడా సంతోషం చేస్తున్నారు. గతంలో వర్షాకాలంలో ఎప్పుడు కృష్ణానదికి వరద వస్తుంది, ఎప్పుడు తమ ఇళ్లు మునిగిపోతాయని భయంగా నిద్రపోతూ ఉండేవాళ్ళు. అయితే దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపినటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా కృష్ణలంక ఈ రోజు ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ రిటర్నింగ్ వాల్ ఈ రోజు ఓపెన్ అవుతుంది. ఇది విజయవాడకు సంబంధించిన తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అవినాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రిటర్నింగ్ వాల్ నిర్మించిన తర్వాత తాము చాలా భరోసాగా ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాము గడుపుతున్నామని, గతంలో చూసుకుంటే వరదలు వచ్చే సమయంలో ఈ ప్రాంతం అంతా ముంపుకు గురయ్యి చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వారం రోజుల పాటు ఈ ముంపు ప్రాంతాల వాసులు చాలా తీవ్ర ఇబ్బందులు, పాములు, ఇతర క్రిమికీటకాలతో చాలా ఇబ్బందులు పడేవారు అని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం చూపుతూ రిటర్న్ రావడంతో తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందంటూ కూడా అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఉందో కరోనా తర్వాత 2018, 2019 తర్వాత దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 4 సంవత్సరాల సుదీర్ఘ కాలంలోనే ఆయన దీన్ని పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించినటువంటి సెంటు పట్టాలకు సంబంధించినటువంటి అంశాలను అయితే ఆయన మరి లబ్ధిదారులకు నేరుగా మరి ఈ కార్యక్రమాన్ని సెంటు పట్టాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లబ్ధిదారులకు నేరుగా ఈ పట్టాల కార్యక్రమంలో ఆయన సీఎం జగన్ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరికొంత సేపట్లోనే ప్రారంభం అవుతుంది. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.